హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల ఫ్రై. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. వేసుకుంటే పెరుగు వేసుకోవచ్చు, నేనైతే పెరుగు వేసుకోవటం లేదు. వీటన్నిటినీ కలుపుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి పేస్టు. ఈ పేస్ట్లో చేప ముక్కలు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. చేప ముక్కలకి ఆ పేస్ట్ మొత్తం బాగా పట్టేలాగా రాసుకోవాలి. ఇదిగోండి, నేను పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టించేస్తున్నాను. ఇలా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చేప ముక్కలని. తరువాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత చేప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, నేను చేప ముక్కలు వేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇదిగోండి, ఒక 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచండి చేప ముక్కలని. తర్వాత చిన్నగా తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలా తిప్పుకోవాలి. ఒక పక్క వేగినవి ఇంకో పక్క వేగించాలి. తిప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. మీడియం మంట మీదే వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇదిగోండి, చేప ముక్కలు వేగినవి తీసేస్తున్నాను. ఇదిగోండి, చేప ముక్కలు రెడీ. చేపల ఫ్రై ఎలా ఉందండి? బాగుందా? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.